హాయ్ ఫ్రెండ్స్, ఇవి మేకపోతు ఉపాసులు. మొన్న శుక్రవారం ఇక్కడ మూలస్థానం అమ్మవారికి నేను యూట్యూబ్లో కూడా పెట్టాను ఫ్రెండ్స్. మేకపోతుని దాన్ని అమ్మవారికి బలి ఇవ్వడం జరిగింది. ఈ మేకపోతు ఉపాసులు ఈ మష్టంగా కొందుకొని చూడండి, మష్టంగా కొందుకొని పసుపు ఉప్పు తగినంత వేసి బాగా ఎండబెట్టుకుంటే కొద్దిగా పురుగు పడతా ఉంటే మిరప్పొడి కూడా ఇట్లా కలపచ్చు ఫ్రెండ్స్. మిరప్పొడి కూడా కలిపేసి బాగా ఎండబెట్టుకున్నామంటే మనం తినే అన్నంలో మన కట్టెలు అగ్గి మీద ఇది ఒకటేసి బాగా కాల్చుకొని ఎంత అన్నం అనేది తింటామో తెలియదండి, అంత అన్నం కూడా తినచ్చు. నోటికి టేస్ట్గా భలే రుచిగా ఉంటుంది. మనం ఏ కూరకు తీసుకుంటాం ముఖ్యం కాదు. ఒక పచ్చడైనా సరే, పప్పులు సాంబార్ అయినా సరే, ఒక మిరపకాయ పులుసు అనేది సరే నోట్లు వేసుకొని ఒకటి నంచుకొని తింటా ఉంటే ఆహా తిన్న బుద్ధి అవుతుంది. కానీ వీటిలో ఇంత ఒంటికి తగ్గ ప్రయోజనం ఏం లేదు ఫ్రెండ్స్. ఒళ్ళు ట్రబుల్ ఉండేవాళ్ళు చాలా మంది కూడా ఈ మాంసం ఎక్కువగా తినకూడదు, తక్కువగా తినచ్చు. మరి కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఈ మాంసమే అసలు తినకూడదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.